పొద్దున్న ఆ కుర్రాన్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది మావయ్య. కానీ అదే వయసులో ఉన్న నా కొడుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే వాడు నో చెప్పలేక గింజుకుంటుంటే వాడి వీక్నెస్ నా వీక్నెస్ అనిపించింది. ఇది నా ఫెయిల్యూరా? రాము, నువ్వు క్లర్క్వి. మా నాన్నని ఇంప్రెస్ చేస్తే నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది కాబట్టి కష్టపడాలి. యశు, నేను చెప్పేది నా కొడుక్కి అలాంటి అవసరం లేదు. వాడు పుట్టడమే ప్రిన్స్. ఇంకొకళ్ళతో పోల్చొద్దు వాడి. అది కాదు యశు, ఆ కుర్రాడేదో బాగా మాట్లాడాడని. రాము, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనుండగానే ఇంకో మగాడు హాట్గా ఉన్నాడంటే నీకెలా ఉంటుంది? కెన్ యూ హ్యాండిల్ దాట్ రాము? నా ముందు ఇంకొకళ్ళ కొడుకుని పొగిడితే నాకు అలాగే ఉంటుంది. డోంట్ ఎవర్ డూ దాట్. తల్లి ప్రేమల్లుడు ఏమీ చూడనివ్వదు. నువ్వు ఆ కుర్రాన్ని చూస్తున్నావు, నేను ఆ అమ్మాయిని చూస్తున్నా. 3 ఏళ్లలో ఆ కంపెనీని అంత పెంచిందంటే మన దగ్గరుంటే ఇంకెంత చేయగలదు. ఆ పిల్లని మన వాడికిచ్చి చేసామనుకో, కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. పాపా, డిన్నర్కి చీరెందుకు? పిలిచింది ఏఆర్కే గారు కాబట్టి. అదే పక్క వాళ్ళైతే నేను టవలు నువ్వు నైటీ వేసుకుని వెళ్ళిపోవే పిచ్చిదానా. అది వీళ్ళు కాబట్టి శారీలు బొకేలును. లేకపోతే నేను ప్లేటు నువ్వు స్వీటు తీసుకెళ్తే సరిపోదు. పదండి పదండి. వాళ్ళు వంట వచ్చాయని క్యాజువల్గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పే పాప. నన్ను వంటొచ్చని ఎందుకు అడుగుతారు పప్పా? పెళ్లి చూపులా ఇవి? ఒట్టి చూపులేనమ్మా. అయినా అంతటి వాళ్ళు తలుచుకుంటే పెళ్ళి ఎంతసేపు పిచ్చిదానా. పప్పా పాపా, ఇదేంటి? పో, నచ్చితే తొడిగే. కలుద్దాం క్యాజువల్గా. తాతగారు అంటే ఇంట్లో ఏంజల్ని పెట్టుకొని బయట అమ్మాయిని చూడను అనాలి. హలో, నవ్వుతున్నావేంటి? ఏంజల్ని కానా నేను? గెట్ లాస్ట్. బాక్స్. గెట్ లాస్ట్. ఓకే ఓకే. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. నేను రామచంద్ర. నా పేరు ఆంజనేయ ప్రసాద్. చూసారా, పేరులో కూడా నేను మీకు దాసుండే. పాప నిజమే కదమ్మా. కిరాణా గుట్లో పొట్లాలు కట్టే వాళ్ళందరినీ తెస్తాడు ముసలాడు. హాయ్ మా, ప్లీజ్. ఏం తీసుకుంటారు? మీ పక్కన కూర్చోవడమే ఎక్కువ. మళ్ళీ ఛాయిస్లు ఏమిటి? నడిచేవి, ఎగిరేవి, ఈదేవి, ఏవైనా చెప్పండి తినేస్తాను. మీలో హ్యూమర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బిల్ రెడీయా? మీరేమో మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు కదా. నా కూతురు మితభాషి. అవును, షాపింగ్కి వెళ్తే బేరం కూడా ఆడదు. అబ్బాయి కూడా మితభాషే. నోటితో చెప్పకుండా పెట్టితో చెప్పాడు. ఓ మై గాడ్, పాపా యు ఆర్ లక్కీ. నా పుణ్యం పుచ్చింది, నా దరిద్రం తీరిపోయింది. అష్టలక్ష్మి అందరూ గజలు పాడుతూ మా ఇంట్లో కూర్చుని గ్రూప్ డాన్స్ చేస్తున్నట్టుంది. చూస్తావే మేలే. కొంచెం ఆలోచించుకున్నానా? ఐ థింక్ ఇట్స్ టూ ఫాస్ట్. ఇన్నాళ్ళు ఫాస్ట్ గా లేడని బాధపడి ఇప్పుడు ఫాస్ట్ గా ఉన్నాడని కంగారు పడతావేంటే? అది ఇంకా లేట్ ఎందుకు? నువ్వు ఉంగరా దొరికే చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనందం. నువ్వేంట్రా ఇక్కడ? మేడం గారు రమ్మన్నారు, ఏదైనా పని ఉందేమో అని. నీకేం పని లేదు ఇక్కడ. వెళ్ళిపో. కరెక్టే. ఎరా చెప్పు. వాడు నా కూతురికి పెడతాడు కొన్నా నా రింగు. వాడే పెట్టాడు కదా.
లంచ్ అని చెప్పి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఆ పెళ్లి మీద నా కూతురు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది బాబాయ్. దాని ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా చేద్దాంరా. వాడితో పెళ్లి జరగకపోతే నా కూతురు చచ్చిపోద్ది. చిన్నప్పుడు అది కలెక్టర్ అవుతాననేది అయింది. అది చెప్పినవన్నీ చెయ్యదురా. నువ్వేం వరి అవ్వకు. దా. మేడం మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను మేడం? మొన్న సుదర్శన్ మనుషుల్ని కొట్టావు కాబట్టి రామచంద్ర గారు చూశారు. ఆయన చూశారు కాబట్టి నాన్నతో మాట్లాడారు కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పునియా సుదర్శనం భయపడి ఊరుకున్నాడా? ఎస్పీ ఆఫీస్కి పంచాయత్కి పిలిచాడు. మేడం ఏం కాదు ఏ మేడం. కూర్చో. ఓ, మేడం వద్దులే, ఇట్లా ఉన్నారు. ఎవరో మీ ఆవిడ గారా? అంత లేదు, మా మేడం గారు. బాడీ లాంగ్వేజ్ చుట్టాలనిపించట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా తిట్టేస్తుంది. ఏంటి బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు అర్థమైపోయింది నీ బొంగు. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, అంత లేదు అక్కడ. అబ్బే తెవలదండి, మీకే పని అవుద్ది. అంటే ఏది పని? నువ్వేమన్నా రామచంద్ర గారి అబ్బాయివా? ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్. అసలు ఇలాంటి చెప్పారు రెడ్డి చెడగొట్టాడు. మీరు నేను చెప్పండి, ఇనికి కట్టొద్దండి. ఎడ్జ్లో ఉందండి బాబు, నన్ను నమ్మండి. ఏంటా ఎడ్జిలో? అవునా? ఏంటి గొడవ? సార్ 5 CR ఇచ్చామండి, అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు. ఏం రౌడీజము? డబ్బులు అడిగితే పర్లా, మొత్తం కంపెనీ అడుగుతున్నారు. పైగా ఆడపిల్లని అప్పడాలని నలిపేస్తాం, ఒడియాల్లో వెయిట్ చేస్తాం అంటే అప్పుడు కొట్టాం. ఆడాళ్ళు తిట్టాడా? అవును సార్. అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఏయ్, ఆ రైటర్ని పిలవయ్యా. హలో బాబు. ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి. వీడు ఎలా ఉన్నాడో చూడండి, మావాడు ఎలా ఉన్నాడో చూడండి. అబౌవ్ 6 feet. వీడు ఆయన కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. అబద్ధం సార్, కొట్టాను. నమ్మపోతే మళ్ళీ కొడతాను. మీకేం తేడా తెలియట్లేదా? ఏం తేడా? ఇప్పటి వరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కాళ్ళు పీకుతుండుంటాయి, పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు. ఊరికా సార్, మీరు వంగినప్పుడు కొట్టాను, మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాడు, మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు. ఏమా, ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్కి చూపించచ్చుగా? ఎస్ సార్, ఐల్ డూ దట్. ఏంట్రా, ఏమైంది ఇప్పుడు? బాగా స్టైల్గా కుదిరిన ఫైట్ సార్, ప్రతిసారి అలా సెట్ అవుతాం. పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరూ. హట్టయ్యా. హర్ట్ అయ్యావా? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు కూడా కొట్టాను సార్. నేను చూడలేదురా. కాలొస్తే రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను. తప్పు. పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను, మీరు చూడండి అని అనకూడదు. హే, కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నానా, ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండిపోవాలని అనుకోకూడదు. పైగా నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నాకు తెలుసు సార్. ఏయ్, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకో, చంపేస్తాను. ఏమా, వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు సార్. అంతేగాని నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు. రాయ్, ఇదే ఫైనల్. ఆవిడని అడుగుతాను, ఆవిడ ఏం చెప్తే అదే చివరాఖరి, దాని మీద నిలబడిపోవాలి. చెప్పండి మేడం. కొట్టాడా లేదా? No sir, not at all. He's so sweet. డిస్కషన్ ఓవర్. మేడం, మీరు కూడా అబద్ధం. వాడు అరెస్ట్ చేసేదాకా ఊరుకోవా నువ్వు? అరే నిజం చెప్పాలి కదా మేడం. నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు చెప్పానా? ఇలా నిజాలు చెప్పుకుంటూ పోతే అయిపోతాం. పోతాం కూడా. మేడం, Exactly. నిజం చెప్తే ఏం కాదు మేడం. మీరు కూడా వెళ్ళి మీ పప్పాకి నిజం చెప్పండి. చెప్పాను, సూసైడ్ చేసుకుంటా అన్నాడు. పోనీ రాజు వాళ్ళ పప్పాకి చెప్పండి. రామచంద్ర గారు ఆ? నో వేస్. మేడం మేడం ప్లీజ్ నా మాటేనండి. ఒక్కసారి రామచంద్ర గారికి చెప్పి చూడండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నన్ను నమ్మండి. చావకు, చెప్తాను. సరే, అది నాకు ఇచ్చేయండి. నిజం చెప్తే తేలిగ్గా ఉంటుంది మేడం. నిజంగానే తేలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నందుక? అందుకు కాదురా, నాకు తేలిగ్గా ఉంది. బా, అమ్మో, నేను చూడలేదు. 1 2
మేడం గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం ఇస్తుంది కదా బంటు. ఆ సుదర్శన్ గారు యాదవ్ మేడం వాడు భయపడితే మనకి ఏం చెప్పండి. వాడికి కాదురా. ఓ వాడు కాదు మీకు మీకు నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం సారీ. సారీ బంటు. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం యాక్చువల్లీ. మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వేస్తున్నారండి బాబు. మేడం గీయడం వద్దు. టైం పడుతుంది మేడం. అమూల్య. తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది.